బావ వచ్చి నన్ను ఫ్యాన్గా ఉండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓకే ఓకే. సో ఎప్పుడు దాని గురించి నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని ఎప్పుడు నా సినిమా గురించి ఎప్పుడు ఆయన ఎప్పుడు ఒక మాట కూడా అడగలేదు. ఎలాంటి నన్ను క్యారెక్టర్ వచ్చి ది చేసావు? బెస్ట్ డాన్సర్ అని చెప్తారు. ఇంకొక పెద్ద హీరోయిన్ ఉంది, ఆమె నాకైతే అమ్మాయిని ఇష్టం, శ్రీదేవి గారు. దానికంటే మంచి డాన్సర్ అంటారు నన్ను అంటే చూసుకోండి, అంతే ఎంత ప్రేమించిన డాన్స్ని. ఏ సార్ శ్రీదేవి తర్వాత మాధురి దీక్షిత్ అప్పుడు కాదు, అప్పుడు వాళ్ళకంటే మంచి డాన్సర్ అంటారు. మీ పెళ్లికి అడ్డుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అది ఎవరైనా ఇప్పటిదాకా బాబా చనిపోయేదాకా నాకు చెప్పలేదు. ఎవరో చెప్పారంట, రే అమ్మాయి పెద్ద దీంట్లో ఉంది, నీ ఇప్పుడే అప్కమింగ్లో ఉన్నావు, చూసి సినిమా వాళ్ళని అసలు నమ్మొద్దు, అసలు గ్లామర్ చేసిన అమ్మాయిలు అసలు నమ్మొద్దు, దాంట్లో ఈ అమ్మాయి పెద్ద పీక్లో ఉంది, అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోతుంది జాగ్రత్త అని చెప్పారంట. అందుకని సార్ ఒక తాడు పెట్టుకొని తిరిగి 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 ఫస్ట్ దొంగతనంగా మ్యారేజ్ అయింది మాకు 92లో. ఓకే ఓకే ఓకే. తర్వాత అఫీషియల్గా చేసుకున్నారు. ఆ తర్వాత ఒక 5-6 years తర్వాత మళ్ళీ 96లో పెళ్లి చేసుకున్నాము. మీకంటే ముందు మీ సిస్టర్ మ్యారేజ్ అయింది కదా? పెద్దక్క లతాదియా. లతా మీకంటే ముందు అయింది. అవును. ప్రకాష్ రాజ్ గారు చేసుకున్నారు ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు వాళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది? ఎందుకు డైవర్స్ చేసుకున్నారు? డైవర్స్ అయింది ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళ గురించి నాకేం తెలియదు. సో ఫ్రాంక్లీ నాకు నిజంగానే తెలియదు, నాకు నిజంగానే తెలియదు వాళ్ళ మా ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ అయింది. నేను ఇప్పుడు ప్రకాష్ నాకు చెప్తే నేను చెల్లి హస్బెండ్ కంటే ఒక మంచి ఫ్రెండ్స్ నేను ప్రకాష్. వాడు వచ్చి డివోర్స్కి ఏం ఇది చెప్పలేదు, నేను అడగలేదు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళాను అనుకోండి, నువ్వెవరే అడగడానికి నేను అడిగితే నాకు అసహ్యం. మళ్ళీ రేపు వాళ్ళిద్దరు కలిసిపోయారు అనుకోండి, నేను వీళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ అడిగి అమ్మాయి చెప్పింది ఇక్కడ మధ్యలో నేను పుల్ల పెట్టినట్టు అయిపోతుంది, నేను బ్లేమ్ అవుతాను. వాళ్ళకి ప్రాప్తం ఉండి ఉంటే కలిసి ఉండి ఉంటారు. ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నారంట. వాడు మొత్తం ఇల్లు మొత్తం వాడే చూసుకుంటున్నాడంట. పెద్ద పాపని ఫారిన్ పంపించి చదివిపించాడు, రెండో పాపని చదివిస్తున్నాడు. ఇంట్లో పని వాళ్ళ నుంచి ఇప్పుడు కాదు, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకాష్ రాజ్ చూసుకోలేదని. వాడు బిగినింగ్ నుంచే ఎప్పుడు వాళ్ళకి ఏదో విడిపోయారని వచ్చింది అప్పటి నుంచి వాడే చూసుకుంటున్నాడు. మీకు వాళ్ళకి ఎందుకు గొడవలు వచ్చినాయి? ఎందుకు ఆ ఫ్యామిలీని మీ మామగారు కానీ అత్తయ్య గారు కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ కానీ ఎందుకు మీరు దూరం పెట్టారు? మొదటి నుంచి ఎందుకు దూరం పెట్టారు? వాళ్ళు ఎవరిని రావద్దు పోవద్దు నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. ఆయన చనిపోయిన తర్వాత అందరూ దూరం అయిపోయి అదే గొడవలు, పెద్ద గొడవ. అదే నాకు అదే ఆశ్చర్యం అంటున్నాను. ఫ్రాంక్లీ నేను అడగాలి వాళ్ళని, ఇది నాకు అడగడం, మీరు వెళ్ళి వాళ్ళకి అడగండి. వాళ్ళు ఏది చెప్తారు నా పక్కన కూర్చోబెట్టిన అడిగి నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ఎందుకు నన్ను దూరం ఆస్తులు గొడవలు వచ్చినాయా లేదంటే ఫ్యామిలీ విషయాలు వచ్చినాయా లేదంటే ఇప్పుడు దాకా వాళ్ళ సొమ్ము నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నేను చేతి నుంచి వంట చేయాలంటే నేను వెళ్ళి పొద్దున ఇంత డబ్బులు ఇచ్చి ఇంతమంది వస్తారమ్మా వంట చేయండి అంటే నేను వాళ్ళ మూడో కోడలు మేము కూర్చొని వంటగదిలో కూర్చొని వంట చేస్తాము, డబ్బులు నేను ఇస్తాను. సో వాళ్ళ ఆస్తి నాకెందుకండి? బావని ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఒక కృష్ణానగర్ కానీ యూసఫ్గూడ కానీ లేదా బాలనగర్ వాళ్ళు కానీ ఫిల్మ్నగర్ వాళ్ళు కానీ ఎవ్వరు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ మర్చిపోలేని అది విషయం. బావ అంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఇసుకైతే రాలనంత జనాలు ఇండస్ట్రీలో ఎవ్వరు ఏ నటుడు సరిపోయి అంతమంది రాలేదు. అంత ఇదిగా అంత కలకలాడుతూ అంతలాగా ఎంతోమంది జనాలు వచ్చి అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం మీరు ఎలా తట్టుకున్నది? అంతా ఆయన ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చూడరు, ఎవరికైనా అదే విలువేస్తారు, అదే అలసుగా తీసుకుని తర్వాత హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అదే నేను చెప్పాను కదా, బాబా సంపాదించింది పెట్టి ఉంటే ఎవరికి ఇవ్వకుండా పెట్టి ఉంటే ఇందుకే ఇప్పుడు ఉన్న ఇల్లులో ఇంకొక 4 ఇల్లు ఉండేది.